హలో ఆల్, వెల్కమ్ టు సుస్రా వ్లాగ్స్. ఈ ముగ్గును చూస్తూ ఈ చక్కటి కథని విని ఆనందించండి. ఈ రోజు చెప్పబోయే కథ కృష్ణలీల. ఒక చిన్న గ్రామంలో పార్వతమ్మ అనే తల్లి తన బిడ్డ గోపీతో కలిసి ఉండేది. ఆమెకు భర్త లేడు, ఒక్కడే పిల్లాడు. గోపి చాలా అమాయకమైన బాలుడు. ఆ తల్లి చాలా కష్టాలు పడేది పిల్లవాడిని పోషించడానికి. భగవంతుడిని నమ్ముకుని బ్రతికేది. ఊరికి దూరంగా ఉన్న బడిలో గోపీ చదువుకునేవాడు. రోజు నడుచుకుంటూ వెళ్లి వచ్చేవాడు. సాయంత్రం చింతతోపులోంచి నడుచుకుంటూ ఇంటికి రావటానికి చాలా భయపడేవాడు. వేరే పిల్లలంతా తల్లిదండ్రులతోనో వాహనాలలోనూ వచ్చేవారు. ఒకరోజు గోపీ తన తల్లి పార్వతమ్మతో, అమ్మా, నువ్వు రోజూ నాకు పెరుగన్నమే పెడతావు, నేనేమీ పంచభక్ష పరమాణాలు అడగటం లేదు. కాని రోజు చింతతోపులోంచి రావాలంటే చాలా భయమేస్తుందమ్మా. నువ్వు రోజూ నాకు తోడు రాలేవా అని అడిగాడు. అప్పుడు పార్వతమ్మ, నాయనా, నీ పేరే గోపి, ఆ గోపాలకృష్ణుడి పేరు పెట్టుకున్నాను. ఆయనే నీకు దిక్కు. భగవంతుడే మనకు రక్ష. భయం కలిగినప్పుడల్లా, అన్నా, గోపాల అని తలుచుకో, ఆయనే చూసుకుంటాడు అంతా అని గోపికి ధైర్యం చెప్పింది. ఆ మాటను అక్షరాలా పఠించేవాడు గోపి. సాయంత్రాలు భయమేసినప్పుడల్లా, అన్నా, గోపాల అని తలుచుకునేవాడు. అలా పిలిచిన వెంటనే అక్కడ గోవులను కాస్తున్న ఒక పిల్లవాడు వచ్చి, ఎందుకు నన్ను పిలుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు గోపి ఆ గోవుల కాపరితో, మా అమ్మ చెప్పింది భయం వేసినప్పుడల్లా, అన్నా, గోపాల అని తలుచుకో అని చెప్పింది. ఇందుకే కాబోను నువ్వు ఉంటావనే మా అమ్మ చెప్పినట్లుంది అని అన్నాడు గోపి. అలా ప్రతిరోజూ మాట్లాడుకుంటూ భయం లేకుండా చింతతోపు దాటుకుని ఇంటికి వచ్చేసేవాడు. ఒకరోజు బడిలో మాస్టారు తన కూతురి పెళ్లికి అందరినీ ఆహ్వానించాడు. అందరూ పిల్లలు తల్లిదండ్రులని అడిగి బహుమతులు తీసుకుని వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అలా ఆ రోజు సాయంత్రం ఇంటికి వస్తూ పిల్లాడు, అన్నా, గోపాల అని పిలిచాడు. మళ్ళీ ఆ గోవుల కాపరి వచ్చాడు. అప్పుడు గోపి ఆ గోవుల కాపరితో పెళ్లి ఆహ్వానం గురించి చెప్పి, ఏం బహుమతి తీసుకుని వెళ్ళాలి, పాపం మా అమ్మ ఏమివ్వగలదు అని అడిగాడు. అప్పుడు ఆ గోవుల కాపరి, అమ్మ ఏమిస్తే అదే తీసుకుని వెళ్ళు, మిగతాది నేను చూసుకుంటాను అని గోపితో చెప్పాడు. పెళ్లిరోజు చక్కగా స్నానం చేసి ఉన్న వాటిల్లో మంచి బట్టలు వేసుకున్నాడు గోపి. వాళ్ల అమ్మ గోపికి ఒక పిడతలో పెరుగు పెట్టి ఇచ్చింది. అందరూ ఖరీదైన బహుమానాలు తీసుకుని వచ్చారు. కొంతమంది పిల్లలు గోపి తెచ్చిన బహుమానం చూసి నవ్వారు. కాని మాస్టారు చాలా ఆప్యాయంగా గోపీని ఇంట్లోకి రమ్మని ఆ చిట్టి పిడతని తీసుకుని పక్కగా పెట్టారు. గోపీని కూడా అందరిలాగానే సత్కరించారు. తరువాత విందులో అందరినీ కూర్చోమన్నారు. పప్పు, కూరలు, పులుసులు ఆరగించారు. పులిహోర, మిఠాయి ఉండలు, జాంగ్రీలు వగైరా ఆస్వాదించారు. చివరిగా పెరుగు వడ్డించమన్నారు. మాస్టరుగారు గోపి తెచ్చిన చిట్టి పిడతలో ఉన్న పెరుగు ఒక్కరికి సరిపోతుందనుకుని మాస్టరువారు ముందు ఆ గిన్నెలోని పెరుగు ఒకరి విస్తరలో వంపేరు. ఆశ్చర్యంగా ఆ గిన్నె మళ్లీ మాస్టారుగారు తిప్పేసరికి ఆ పిడతలో మళ్లీ పెరుగు నిండిపోయింది. ఈ లోపల ఆ పెరుగు తింటున్న వ్యక్తి, అద్భుతం, అమోఘం, ఈ పెరుగేంటి ఇంత రుచిగా ఉంది, ఎక్కడనుంచి తెప్పించారు అన్నాడు. వేరే వాళ్లంతా, ఏది, మాకు వడ్డించండి, మేము చూస్తాము అన్నారు. అయ్యవారు పిడతలో పెరుగు అందరికీ వడ్డించడం మొదలెట్టారు. అసలు ఎంతమందికి అందులోంచి పెరుగు వడ్డించినా అందులో మళ్లీ పెరుగు నిండిపోసాగింది. వచ్చిన వారంతా కూడా ఆశ్చర్యపోయారు. ఈ మహిమ ఏమిటి అని మాస్టారుగారు గోపీని అడిగారు. గోపీ జరిగిందంతా చెప్పాడు. అందరూ గోపీని ఒకసారి, అన్నా గోపాల అని పిలవవా, మేము కూడా చూస్తాము అని అడిగారు. మాస్టారువారు అందరినీ మందలించారు. మనలాంటి వాళ్లకు కనిపించాల్సిన అవసరం దేవుడికి లేదు. ఈ బాలుడి వల్ల మనం ఈ రోజు ఈ మహిమ చూడగలిగాము అని అన్నారు. అందరూ ఆకాశం వైపు చూశారు. నీలంగా నల్ల కృష్ణుని నీల పీతంబరమా అన్నట్టు ఆకాశంలో కనబడింది. ఈ కథ మరియు రంగోలీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ టు సుస్రా వ్లాగ్స్ ఛానల్.